మా ఏపీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన వివిధ రంగాల్లో ప్రముఖులు 8 మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. తెనాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పురస్కారాలను ఈ నెల 31వ తేదీన అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కుష్టు ఎయిడ్స్ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, అనాథ శవాల దహన సంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్ డి శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణి తేజస్వి ప్రఖ్య, షార్ట్ ఫిల్మ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ క్యారెక్టర్ నటి సాయి ప్రకర్షలను మా ఏపీ జ్యూరీ ఎంపిక చేసిందని దిలీప్ రాజా వివరించారు. వివిధ రంగాల్లో ఆయా వ్యక్తులు చేసిన సేవలను గుర్తించి అష్టదిగ్గజాల నామకరణంతో మా ఏపీ సత్కరిస్తుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, పెద్దరావూరు ఫిల్మ్ స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అష్టదిగ్గజాలు పేరుతో మా ఏపీ ఉగాది పురస్కారాలని ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకి రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో 8 మంది వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అందజేయడం జరుగుతుంది. ఈ ప్రతిభావంతులు ఎవరెవరు అంటే, ఫస్ట్ అష్టదిగ్గజాల్లో తొలి అష్టదిగ్గజం మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారు. ఆయనకి ఎందుకు ఇస్తున్నామంటే దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ రీజన్. 2025 సంవత్సరంలో ఆయన పీరియడ్లో ప్రమాదాలు యాక్సిడెంట్స్ 19% తగ్గినాయి. 2024తో పోల్చుకుంటే 19% ప్రమాదాలు తగ్గినాయి. అంటే ఆయన హయాంలో కొన్ని ప్రాణాలు చనిపోకుండా ఆగినాయి అని స్పష్టంగా ఉంది. సో కొన్ని ప్రాణాలను రక్షించినందుకు గాను, కొన్ని ప్రాణాలు ప్రమాదాలకు గురి కాకుండా పోలీసు శాఖకు సంబంధించిన అధికారిగా ఆయన్ని ఒక రెసిపియంట్గా మేము ఎంపిక చేసుకోవటం జరిగింది. ఇక 2 కుష్టు రోగులకి, వితంతువులకి, చాలామందికి ఎయిడ్స్ వాళ్ళకి సహాయం చేస్తుంటారు. ఆల్ ఆర్ అవేర్ అబౌట్ హార్వెస్ట్ ఆఫ్ ఇండియా. హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత సురేష్ గారిని 2వ రెసిపియంట్గా పురస్కార గ్రహీతగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత కుర్రా శ్రీను అనే అన్ని 3వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేస్తున్నాం. ఇక 4 డాక్టర్ డి శారద గారు. ఆవిడ గురించి అందరికీ తెలుసు. ఎన్నో ఉచిత క్యాంపులు పెట్టడమే కాకుండా క్యాన్సర్ రహిత సమాజం కావాలి. ఇక 5 రామలింగాచారి గారిని 5వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేశాం. ఈ సాంస్కృతిక విభాగం నుంచి కూడా ఆ మిగతా 3 ఎంపిక చేశాం. అందులో తేజస్వి ప్రఖ్య, ఆ అమ్మాయి తెనాలే. ఆ అమ్మాయికి ఈ 6వ పురస్కారాన్ని కూచిపూడి నృత్య విభాగం నుంచి ఆవిడకి ఇవ్వటం జరుగుతుంది. ఈ అష్టదిగ్గజాల్లో 7వదిగా సుజిత అనే అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకు ఎంపిక చేశాం అంటే దెర్ ఇస్ ఎ రీజన్. ఉత్తమ నటిగా ఎంపికైన సుజితని 7వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేశాం. ఇక లాస్ట్ నాట్ బట్ లీస్ట్ ఈ లాస్ట్ 8వ అమ్మాయి సాయి ప్రకర్ష, షీజ్ ఫ్రమ్ పాలకొల్లు. ఆ అమ్మాయి ఉత్తమ క్యారెక్టర్ నటిగా ఎంపిక అయింది. ఆ అమ్మాయికి ఇవ్వటం జరిగింది. సో ఈ 8 మందికి అవార్డులు ఎవరిస్తారు అంటే అబ్సల్యూట్లీ వీళ్ళందరికన్నా పెద్దోళ్ళు కావాలి. దట్ ఈస్ నన్ అదర్ దాన్ రెస్పెక్టబుల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా గారు. ఆవిడ షీ యాక్సెప్టెడ్. ఆవిడ చేతుల మీదుగా ఈ 8 మంది అష్టదిగ్గజాలకి ఈ మా ఏపీ ఉగాది పురస్కారాలు అందజేయటం జరుగుతుంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ప్లీజ్ రిమెంబర్, ఈ ఛానల్స్ ద్వారా చూసే వాళ్ళందరూ కూడా మీరు గుర్తుపెట్టుకుని 31వ తారీఖు అంటే ఐ థింక్ ఇట్స్ ట్యూస్డే, మంగళవారం వస్తుంది అనుకుంటా. ఆ రోజు ఉదయం 11 గంటలకి తెనాలి మన సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో ఉన్న రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం.
ఇది 8 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 8 మందికి అష్టదిగ్గజాల పేరిట మా ఏపీ ఇస్తుంది. ఈ వేడుక తెనాలిది, ఈ వేడుక మీది మాది కాబట్టి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. పురస్కార గ్రహీతలను కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. ఐఎమ్ ఇన్వైటింగ్